కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడో లేదో తెలియదు కానీ కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అన్నది మాత్రం నిజం. ట్రంప్ మాట్లాడుతుంటే భారతదేశంలో ఉన్నటువంటి మోడీని విమర్శించడానికి వాడుకునేటటువంటి రాహుల్ గాంధీ లేకపోతే మమతా బెనర్జీ ఇట్లాంటి వాళ్ళు కూడా మోడీని టార్గెట్ చేయడానికి అతని వాయిస్ని వాడుతున్నారు తప్పించి వాళ్ళు నమ్మట్ల. పాకిస్తాన్ ఏంటో తెలుసు, పాకిస్తాన్ వ్యవహార శైలి ఏంటో తెలుసు. పాకిస్తాన్ చివరికి ప్రపంచ దేశాలందరి దగ్గరికి వెళ్ళి అడుక్కుంది భారత్ చేత యుద్ధం ఆపించండి అని జయశంకర్ నిన్న సభా వేదికగా చెప్పారు. ఆయన చెప్పిన కాసేపటికే ట్రంప్ నేను భారత్ పాకిస్తాన్ మధ్య టారిఫ్లు వేస్తానంటే వాళ్ళు యుద్ధం ఆగిపోయారని పాత పాటే పాడుతున్నాడు. పిచ్చోడవుతున్నాడు భారతదేశపు జనాలలో. ఎందుకంటే ఇక్కడ మెజారిటీ ప్రజలు భారతీయ జనతా పార్టీ నేతృత్వం కూడా ప్రభుత్వానికి ఇచ్చారు. వాళ్ళు ఆల్రెడీ క్లియర్గా ఉన్నారు ట్రంప్ డ్రామాలు ఆడుతున్నాడు అన్నట్టు. సరే, మోడీ శత్రువులని సంతృప్తి పరిచేటటువంటి చర్యలు మాత్రమే చేస్తున్నాడు ప్రస్తుతానికి ట్రంప్.